నమస్కారం ఫ్రెండ్స్. బంగారం అంటే ఇష్టం లేని వారు దాదాపు ఉండరు. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. గోల్డ్ కాయిన్ కొనాలా లేక బంగారపు నగలు కొనాలా అని. 24 క్యారెట్స్ గోల్డ్ అంటే ఏమిటి? 999.9 అంటే ఏమిటి? గోల్డ్ కాయిన్ కొనడం వల్ల లాభమా నష్టమా? ఎక్కడ కొనాలి? నకిలీ గోల్డ్ కాయిన్స్ని ఎలా గుర్తించాలి? ఈ వీడియోలో ప్రశ్నలన్నిటికీ సులభమైన భాషలో సమాధానాలు చెప్తాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే గోల్డ్ కాయిన్ అంటే ఏమిటంటే, గోల్డ్ కాయిన్ అంటే పూర్తిగా బంగారంతో తయారు చేసిన నాణ్యం అనమాట. ఇది సాధారణంగా పెట్టుబడుల కోసం కొనుగోలు చేస్తారు. గోల్డ్ కాయిన్లు 0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు మార్కెట్లో లభిస్తాయి. చాలామంది పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి లేదా భవిష్యత్తు కోసం గోల్డ్ కాయిన్లు కొనుగోలు చేస్తుంటారు. 24 క్యారెట్స్ అంటే ఏంటంటే బంగారం స్వచ్ఛతను క్యారెక్టర్లో కొలుస్తారనమాట. 24K అంటే అత్యంత స్వచ్ఛవంతమైన బంగారం అనమాట. దీనిలో దాదాపు 99.99% బంగారమే ఉంటుంది. దీన్నే ఏమంటారంటే 999.9 గోల్డ్ అని కూడా అంటారనమాట. ఈ బంగారం చాలా మృదుగా ఉంటుంది. అందుకే నగలు తయారు చేయడానికి ఎక్కువగా 22 క్యారెట్స్ బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారనమాట. 22 క్యారెట్స్ మరియు 24 క్యారెట్స్ మధ్య తేడా ఏంటంటే, 22 క్యారెట్స్ బంగారంలో కొంత భాగం రాగి లేదా వెండి లోహాలు కలుపుతారు. అందువల్ల నగలు బలంగా ఉంటాయి. 24 క్యారెట్స్ బంగారంలో మాత్రం ఎలాంటి లోహాలు కలపరు. అది స్వచ్ఛమైన బంగారం అనమాట. ఇది పెట్టుబడులకి చాలా మంచిది 24K. అలాగే నగలు ధరించడానికి 22K బంగారం మాత్రం చాలా మంచిది అనమాట. పెట్టుబడుల కోసం అయితే 24, నగలు తయారు చేయడానికి ఏమో 22 క్యారెట్స్ అనమాట. గోల్డ్ కాయిన్ కొనడం వల్ల లాభాలు ఏంటంటే, ఫస్ట్ది సులభంగా కొనవచ్చు. రెండోది ఏంటంటే అత్యవసర సమయంలో డబ్బుని ఇమీడియట్గా పొందొచ్చు అనమాట. మూడోది ఏంటంటే భవిష్యత్తులో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనకు డబ్బు కూడా పెరుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, నాలుగోది ఏంటంటే ఏమన్నా ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి బహుమతికి ఇవ్వడానికి ఇది ఒక మంచి ఆలోచన అనమాట. కొనేటప్పుడు కొన్ని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే BIS హాల్మార్క్ ఉందా లేదా, 999.9 అని ఉందా లేదా, కొనుగోలు బిల్లు తీసుకోవాలి. ఖచ్చితంగా బిల్ చెక్ చేసుకోవాలి. నమ్మకమైన జ్యువెలరీ షాప్లో మాత్రమే కొనాలన్నమాట. చాలా తక్కువ ధరకు వస్తుందని మాత్రం బంగారం ఎలాంటి పరిస్థితుల్లో కొనొద్దు. ఇంకోటి ఏంటంటే, ఈ గోల్డ్ కాయిన్స్లో కూడా మీరు కొనేటప్పుడు కేవలం రంగు చూసి నిర్ణయం తీసుకోవద్దు. హాల్మార్క్ ఉందో లేదో చూడండి, బరువు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, అధికారిక బిల్లు తీసుకోండి, అవసరమైతే పక్క జ్యువెలరీ షాప్కి వెళ్ళి చెక్ చేయించుకొని అప్పుడు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ గోల్డ్ కాయిన్స్ అనేది ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేయాలనుకునేవారు, భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, పిల్లల చదువు లేదా పెళ్ళిళ్ళ కోసం పొదుపు చేయాలనుకునేవారు, బంగారం నగలు కొనలేని వాళ్ళు, అంటే హై రేట్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం చాలా మంచిదని చెప్తాను నేనైతే. అలాగే ఫ్రెండ్స్, గోల్డ్ కాయిన్ అనేది కేవలం ఒక బంగారు నాణ్యం అయితే కాదండి. ఇది ఒక పొదుపు, ఒక భద్రత, భవిష్యత్తులో ఉపయోగపడే ఆస్తి. కానీ ఎప్పుడూ నమ్మకమైన చోట మాత్రమే ఇవి కొనుక్కోవాలండి. కొనే ముందు స్వచ్ఛతను, హాల్మార్క్ని, అలాగే బిల్లు తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన తెలుగు వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.